హాయ్ అండి, అందరికీ స్వాగతం. ఈరోజు కాకరకాయ కూర చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగాక దానిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. అలానే దానిలో సరిపడినంత ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీనిలోకి కాకరకాయ ముక్కలు, వీటిని నేను ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా పిసికి కడిగి వేస్తున్నాను, ఎందుకంటే చేదు ఉండదని. తర్వాత దీనిలోకి సరిపడినంత కారం వేసుకొని కాసేపు ముక్కలను వేగనివ్వాలి. ఇలా వేగిన ముక్కలకి చింతపండు పులుసు యాడ్ చేయాలి. ఈ చింతపండు పులుసులో అలానే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం చక్కెర, కొత్తిమీర వేసి దగ్గరికి అయ్యేదాకా పులుసు మరగనివ్వాలి. అంతే, రెడీ.